బీఆర్ఎస్ నాయకులకి, కార్యకర్తలకు బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఉన్నాడు కదా, ఆయన ఒక పిలిపిచ్చిండు. మొత్తం చర్చ అంతా కూడా వేరే దిక్కుపోతుంది. ఇప్పుడు మున్సిపల్ ఎన్నికలు జరుగుతున్నాయి తెలంగాణలో. సర్పంచ్ ఎన్నికలు ఆల్రెడీ జరిగినాయి, ఇప్పుడు మున్సిపల్ ఎన్నికలు జరుగుతున్నాయి. ప్రచారం జోరుగా సాగుతుంది ఎక్కడికక్కడ. మన సీఎం రేవంత్ రెడ్డి గారు కూడా ప్రచారం చేస్తారు కదా, చూస్తున్నాం కదా. సో ఇప్పుడు మున్సిపల్ ఎన్నికలలో ప్రచారం దేని మీద జరగాలి? కాంగ్రెస్ ప్రభుత్వం 2.5 ఏళ్ళు అవుతుంది వచ్చి అధికారంలోకి వచ్చి, మీరు ఏం చేసిర్రు, ఏం చేయలేదు, ఇగో దీని మీద చర్చ జరగాలి. కానీ చర్చ అంతా వేరే వైపుగా నడుస్తుంది. 2-3 రోజుల నుంచి జరుగుతుంది. మొత్తం ఆ బూతు పురాణం మీద చర్చ జరుగుతుంది కదా. అగో ఈ సందర్భంలోనే కేటీఆర్ ఏమంటాడంటే, మొత్తం చర్చ అంతా వాళ్ళు ఇచ్చిన 6 గ్యారంటీలు 420 హామీల మీద చర్చ జరగకుండా సక్సెస్ఫుల్గా ఒక డైవర్ట్ చేసేటువంటి ప్రయత్నం చేస్తున్నాడు. కాబట్టి మీరందరూ కూడా చర్చని అటువైపు మళ్లించకండి. రేవంత్ రెడ్డి మాట్లాడుతున్నటువంటి బూత్ పదాలకి చెక్ పెట్టాలంటే మీరందరూ కూడా బూత్ స్థాయిలో కష్టపడి రేవంత్ రెడ్డి బూతులకి చెక్ పెట్టండి అనేది ఇప్పుడు కేటీఆర్ వాళ్ళ పార్టీ నాయకులకు, కార్యకర్తలకు ఒక పిలుపునిస్తున్నాడు.